బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో పెద్ద పులి కోసం డ్రోన్ల సాయంతో గాలింపుని ముమ్మరం చేశారు. నిన్న ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 100 మీటర్ల వరకు పులి అడుగులు కనిపించాయి. 2 టీంలు గాలింపు చర్యలో పాల్గొంటున్నాయి. ప్రమాదంలో పులికి గాయాలైనట్లు సమాచారం. ఉంటుంది మా సార్ వచ్చిన దాకా లోపలికి వెళ్ళాలి. అది దెబ్బ మీద అంటే మమ్మల్ని కూడా నెల్లూరులో ప్రయాణిస్తున్న కారుపై పెద్ద పులి దాడి చేసిన ఘటనలో వాహనంలో ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో జరిగింది. బద్వేలుకు చెందిన 5గురు కారులో నెల్లూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న కారుపై పెద్ద పులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి పారిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ఈ ప్రమాదంలో పెద్ద పులికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కారు బలంగా ఢీకొట్టడంతో పులి కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో పెద్ద పులి కుంటుకుంటూ అక్కడి నుంచి అడవిలోకి పారిపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కూంబింగ్ చేయనున్నట్టు తెలిపారు. పెద్ద పులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మనతో స్పందించేందుకు ఆ డిఆర్ఓ పిచ్చిరెడ్డి గారు మనతో పాటు అందుబాటులోకి వచ్చారు. పిచ్చిరెడ్డి గారు నమస్కారం సార్. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో పెద్ద పులి కోసం డ్రోన్ల సాయంతో గాలింపుని ముమ్మరం చేశారు. నిన్న ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 100 మీటర్ల వరకు పులి అడుగులు కనిపించాయి. 2 టీంలు గాలింపు చర్యలో పాల్గొంటున్నాయి. ప్రమాదంలో పులికి గాయమైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇది ఆవు, అది ఒకటే, ఇది ఆవుది. ఉంటుంది మా సార్ వచ్చిన దాకా లోపలికి వెళ్ళాలి. అది దెబ్బ మీద అంటే మమ్మల్ని కూడా